ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద గిఫ్ట్లేం అడగలేదు. మొదటిసారిగా దేవుడికి దీపారాధన చేయాలని అడిగావు. ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన దానివి. నీ కోరిక కాదంటానా అమృత? ఇప్పుడు హ్యాపీయేనా? అవును బావా, ఎవరికీ తెలియకుండా మనం పెళ్లి చేసుకున్నాం. ఈ రాధాకృష్ణుల అనుగ్రహంతో మన రెండు కుటుంబాలు మన పెళ్లిని అంగీకరించాలి. ఏదడిగినా అన్నయ్య కాదనడు. అలాంటి అన్నయ్యకు నిజం చెప్పకుండా పెద్ద తప్పు చేశానేమోనని ప్రతి క్షణం బాధపడుతున్నాను. ఇంకా ఈ దేవుడే మన ప్రేమను గెలిపించాలి, మన పెళ్లిని నిలబెట్టాలి. నువ్వు కట్టిన ఈ పసుపు తాడిని ఈ దేవుడే కాపాడాలి. దీపారాధన చేస్తే నీ కోరిక తీరుతుందిలే అమృత. మోటేమో ఇప్పేసి ఉండాది. ఈడెవరూ లేరు. అసలు ఏం జరుగుతా ఉండది ఇంట్లో? నాకేదో అనుమానంగా ఉండది. అన్నో, నేను దొంగనని తెలిసి కూడా పరీక్ష చేస్తా ఉండవా ఏంది? అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పన్నా, కాళ్ళ ముందుకు రా అన్నా. నువ్వన్నవే కదా తప్పైపోయిందనేసి కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుంటా. ఈ సెల్లంటే నీకు ప్రేమని నాకు తెలుసు అన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి తెలియకుండా చూస్తావు కదన్నా. నాకు తెలుసు నువ్వెంతో మంచోడివి. అన్నా అన్నా, ఎవరు రాలేదేంది? అంటే ఇదన్న ప్లాన్ కాదా? అయితే మోటెవరు ఇప్పుండారు? ఎవరైనా ఇంట్లోకి వచ్చినారా ఏంది? పోలీసోడింటికి ఎవరొద్దారు? విగ్రహాలు ఇప్పుడు దొంగిలించడం కరెక్ట్ కాదేమో. అన్న మనసులో ఏముందో తెలుసుకుని అప్పుడు దొంగతనం చెయ్యాలా? ఏంటండి? లేగో ఒకసారి లైట్ లైట్ బా, ఏమైందండి? ఏదో సప్పుడై ఉండాది. ఈ టైంలో మన ఇంట్లోకి ఎవరు వస్తారండి? దొంగడై ఉండొచ్చు. ఏమైంది బావా? ఏదో చప్పుడు వినిపించింది. మళ్ళీ ఏ ఫైల్ కొట్టేయడానికో డబ్బులు దొంగిలించడానికో మీ అన్నయ్య రాలేదు కదా? మా అన్నయ్య చాలా మంచివాడు, నీలా కాదులే బావా. నీతో మాటలు అనవసరం. నానా నానా! వామ్మో, నేను చేసిన శబ్దానికి ఇంట్లో అందరు నిద్ర లేచినట్టుండారు. అయినా నేను కాస్త చూసుకుని రావాల్సింది. ఛ! దీపం వెలిగించమృత.
నానా ఇంట్లో ఏదో చప్పుడు వస్తుంది. అంటే ఎవరు వస్తున్నారు. దీపం ఆర్పేద్దామా? అయ్యయ్యో, దీపం ఎలా ఆర్పేస్తావు బావా? ఆ, ఐడియా. ముందు ఆ దీపం అక్కడ పెట్టేసి. చూద్దాం పద. నానా ఏదో చప్పుడు వినిపించింది నాన్న. నీకు వినిపించిందా? వినిపించిందా బోడా? మన ఇంట్లో దొంగలు పడ్డారని అనుమానంగా ఉండదు. అనుమానమే లేదు నాన్న. ఇంట్లోకి ఎవడో వచ్చుంటాడు. ఎవడైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు. వెళ్ళి చూసిరా బోడా. సరే నాన్న. అన్నయ్యకి అనుమానం వచ్చిందంటే మన పని అయిపోయినట్టే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అమృత? ఏమో బాబా, మా అన్నయ్యకి ఈ విషయం తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.